29వ తేదీ మే నెల 2024 సంవత్సరము. ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకొందాము. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమెన్. అనేకమైన పరిస్థితుల మధ్యన జయ జీవితమును కలిగి ఉండుటకు విశ్వాసము అనేది ఎంత అవసరమో ఈ వచనం ద్వారా మనం నేర్చుకుంటున్నాము. లోకమును జయించుటకు కావలసినది దేవుని పట్ల పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండుట. విశ్వాసము ద్వారా సమస్తమును కూడా జయించగలము అనే విషయాన్ని మనం గుర్తించాలి. అవిశ్వాసము వలన అనేకమైన వాటి విషయాల్లో మనము జయించలేని వారముగా ఉండుట, లేక ఓటమికి గురి చేయబడుట అనేది చూడగలము. అందుకనే ప్రభు చెప్పి ఉన్నారు, మీరు విశ్వాసములో స్థిరంగా ఉండాలి అని చెప్పి. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము నేర్చుకుంటున్నటువంటి అమూల్యమైన సత్యము అది ప్రియులారా. కనుక ఆనాడు శిష్యులు ప్రభుని ప్రార్థించినట్లుగా మా విశ్వాసమును అభివృద్ధి చేయండి అని ప్రతి దినము కూడా మనము ప్రార్థించవలసిన వారమై ఉంటున్నాము. విశ్వాసము ద్వారా మనము ఎలాంటి వాటిని జయించగలమో, ఎలాంటి జయ జీవితాన్ని కలిగి ఉండగలమో పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని వచనాలు మనకు నేర్పిస్తూ ఉంటాయి. ముఖ్యంగా యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడునూ వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. ఈ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు యెరికో పట్టణ ప్రజలు ఎంత పటిష్టంగా వారు తమను తాము కాపాడుకొనడానికి ప్రయత్నం చేస్తున్నారో వ్రాయబడింది. ఆ యెరికో పట్టణ ద్వారము మూయబడినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాము. వాస్తవానికి దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానాన్ని గమనించినట్లయితే కనిపిస్తున్న పరిస్థితులకును దేవుని వాగ్దానానికి అసలు సంబంధమే లేదు అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. దేవుని వాగ్దానము ఏమై ఉన్నది? ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 24వ వచనము. ఆయన వారి రాజులను నీ చేతికి అప్పగించును. నీవు ఆకాశము క్రింద నుండి వారి నామమును నశింపచేయవలెను. నీవు వారిని నశింపచేయ వరకు ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకపోవును. స్నేహితులారా, ఇది దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానము. మీరు జయిస్తారు, అందరినీ కూడా మీ చేతికి నేను అప్పగించాను, ఎవ్వరు కూడా మీ ఎదుట నిలువలేరు అని ప్రభు సెలవిచ్చారు. మరి తీరా చూస్తేనేమో అన్ని ద్వారాలు మూయబడిపోయి ఉన్నాయి. ప్రభు అప్పగిస్తాను అని చెప్పిన వాగ్దానం బాగుంది, కానీ వాస్తవానికి పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. ఇంకా కాస్త ముందుకు వెళితే యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనము. మరియు వారు ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, మన భయము చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యము చెడి ఉన్నదని యెహోషువతో అనేది. అనగా యెరికో పట్టణాన్ని వేగు చూడడానికి పంపబడినటువంటి ఇరువురు వేగులు వారు చెప్తున్నటువంటి మాటలు ఇవి.
దేవుడు ఈ పట్టణాన్ని మన చేతికి అప్పగిస్తాడు కాదు, అప్పగించాడు. మరి దేవుడు అప్పగించినట్లయితే మరి అన్నీ మూయబడినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కదా. దేవుడు అప్పగిస్తాను అని వాగ్దానం చేసి ఉన్నాడు. కానీ మరి ఎవ్వరూ కూడా మన చేతికి అందకుండా ఆ బలమైన ప్రాకారాన్ని, ఆ ద్వారాలను గట్టిగా మూసుకొని లోపల సురక్షితంగా ఉంటున్నారు కదా. ఆనాడు ప్రియులారా, అదే పట్టణంలో ఉన్నటువంటి రాహాబు కూడా చెప్తా ఉంది 9వ వచనంలో, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడు. మరి అన్ని వాగ్దానాలు కూడా, అందరి నోట పలకబడిన మాటలు కూడా ఆ పట్టణాన్ని దేవుడు మీకు ఇచ్చేశాడు అని చెప్తా ఉంటే, ఆ పట్టణ ద్వారం గట్టిగా మూయబడి ఎత్తైన ప్రాకారాలతో వారికి ఇవ్వబడిన వాగ్దానానికి వ్యతిరేకంగా కనిపిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, వారు అక్కడికి వెళ్ళి చూస్తే పరిస్థితులన్నీ కూడా విరుద్ధంగా ఉన్నాయి. అన్నీ కూడా మూయబడిపోయినట్లుగా, గట్టిగా తలుపులు మూయబడినట్లుగా వారు చూడగలుగుతూ ఉన్నారు. దాదాపుగా అరణ్యంలో 40 సంవత్సరాలు వారు నడిచొచ్చారు. మార్గమధ్యంలో ఎన్నో పరిస్థితులను వారు ఎదుర్కొన్నారు. తీరా కనాను యొక్క పొలిమేరకు వస్తే ఇప్పుడేమో పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగాను విరుద్ధంగాను కనిపిస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అయినప్పటికీ కూడా మనం కృంగిపోవలసిన అవసరం లేదు. మన ఆత్మీయ జీవితంలో కూడా ఎన్నో మూయబడిన పరిస్థితులను మనం ఎదుర్కొంటూ ఉండొచ్చు. దేవుడు మనకు వాగ్దానం చేసిన వాగ్దానానికి అసలు ఏమాత్రము సంబంధం లేకుండా మన పరిస్థితులు కనిపిస్తూ ఉండొచ్చు. అలాంటి సమయంలో మనకు అనిపిస్తూ ఉంటుంది, దేవుడు మనల్ని విడిచిపెట్టారా? దేవుడు మనకు సహాయం చేయట్లేదా? నేను తప్పు మార్గంలో వెళుతున్నానా? నేను సరియైన మార్గంలోనే వెళ్ళానా? దేవుని మాట నేను సరిగ్గా వినలేదా? ఇట్లాంటి ఎన్నో ప్రశ్నలు మనలో వచ్చి మనల్ని కలవరపరుస్తూ ఉంటాయి. కానీ దయచేసి మనం మర్చిపోవద్దండి, దేవుని మాట ఎన్నడూ కూడా తప్పిపోదు. దేవుని ఏర్పాటు ఎన్నడూ కూడా తొలగిపోదు. దేవుడు ఏమైతే సెలవిచ్చారో అవి మన కంటికి కనిపిస్తున్న పరిస్థితులకు సంబంధం లేకుండానే వాటిని దేవుడు తప్పకుండా నెరవేరుస్తూ ఉంటారు. మన కొరకు దేవుడు ప్రియులారా గొప్ప కార్యములు చెయ్యాలి అని అనుకున్నప్పుడు, మన ద్వారా దేవుడు గొప్ప కార్యములు చెయ్యాలి అని అనుకున్నప్పుడు సాతాను ఎత్తైన గోడలు కడతాడట. సాతాను ద్వారములన్నిటినీ మూసివేస్తాడట. అంటే దేవుని కార్యాలు చాలా గొప్పవి అనే సంగతి మనకంటే ముందుగా సాతానుకు బాగా తెలుసు. అందుకని ఎవరి ద్వారానైతే దేవుడు పని చేయబోతున్నారు, ఎవరి ద్వారానైతే దేవుడు గొప్ప కార్యములు చేయబోతున్నారో ముందు వారి విశ్వాసాన్ని అణచివేయడం అనేది సాతాను యొక్క ఉద్దేశం. వారి విశ్వాసాన్ని లేకుండా చేయడం అనేది సాతాను యొక్క ప్రయత్నం. అందుకనే మన కంటికి ఆ ఎత్తైన ప్రాకారాలను చూపిస్తూ ఉంటాడు, మన కంటికి మూయబడిన ద్వారాలు చూపిస్తూ ఉంటాడు. వాటన్నిటినీ చూపించి దేవుని వాగ్దానాలు గొప్పగా ఉంటే మరి ఇలాంటి ఆటంకాలు ఏంటి అని మనల్ని ప్రశ్నించి మన విశ్వాసములో మనల్ని కృంగదీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. జాగ్రత్త సుమ, మెలకువగా ఉండవలసిన వారమై ఉంటున్నాము. ప్రభువు పట్ల బలమైన విశ్వాసములో స్థిరంగా ఉండవలసిన వారమై ఉంటున్నాము. ఇలాంటి పరిస్థితుల మధ్యన దేవుని సంకల్పం ఏమిటో మనం తెలుసుకోవాలి. ద్వారాలు మూయబడి ఉండొచ్చు, ప్రాకారములు ఎత్తైనవిగా ఉండొచ్చు, చాలా కఠినంగా పరిస్థితులు ఉండొచ్చు, అన్నీ కూడా సమస్యాత్మకంగా మారిపోవచ్చు. ఎక్కడ అడుగు పెట్టినా కూడా అక్కడ మనకు ఆశీర్వాదము కనిపించకపోవచ్చు అండి. అలాంటి పరిస్థితుల మధ్యన అసలు దేవుని సంకల్పం ఏంటి అని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని బిడ్డలారా, మనకు అనిపిస్తుంది అన్నీ మూయబడిపోయినాయి కదా, ఒక్క ద్వారమైనా దేవుడు తెరిస్తే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. పోనీ ద్వారములన్నీ కూడా తెరిచేస్తే బాగుండును అని అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుని సంకల్పాన్ని ఒకసారి ఆలోచన చెయ్యండి. ఒక్క ద్వారము నీ కోసం తెరవడం దేవుని ఉద్దేశం కాదు, లేకపోతే అనేకమైన ద్వారాలను తెరవడం దేవుని యొక్క ఉద్దేశం కాదు. అసలు ప్రాకారమే లేకుండా చేయడం దేవుని ఉద్దేశం.
ఆ పట్టణమే నీ కంటికి కనబడకుండా చేయడం దేవుని ఉద్దేశం. ఆ పట్టణం అసలు భూమి మీద లేకుండా చేయడం అనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని బిడ్డలారా, ఆయన సంకల్పాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. పిరికితనముతోనో అవిశ్వాసముతోనో అపవాది మనల్ని నింపడానికి ప్రయత్నం చేస్తే వాడికి లొంగకుండా జాగ్రత్తగా ఉండాలి. వాడి యొక్క ఆలోచనలకు మన జీవితంలో ఏమాత్రము కూడా తావివ్వకుండా చూసుకోవాలి. ద్వారం తెరవడం కాదు దేవుని ఉద్దేశం, అసలు గోడలే లేకుండా చేయడం దేవుని ఉద్దేశం, ఆటంకాలే లేకుండా చేయడం దేవుని యొక్క ఉద్దేశం. కనుక దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పాన్ని మనం తెలుసుకున్నప్పుడు దేనికి భయపడము. ముయ్యబడిన ద్వారాలను బట్టి భయపడము, ఏర్పడుతున్న ఆటంకాలను బట్టి భయపడము, దేనికి కూడా మనం కృంగిపోయేవారము కానే కాదు. ప్రియ స్నేహితులారా, ఒక దైవజనుడు తన సేవా జీవితంలో ఎంతగానో కృంగిపోతున్నటువంటి పరిస్థితులను నేను వినగలిగి ఉన్నాను. ప్రియులారా, చాలా కష్టపడి దేవుని సేవ చేస్తూ ఉంటాడు. ఒక చిన్న పరిచర్య అన్యుల మధ్యన స్థాపించాడు. దేవుని మహాకృప వలన అక్కడ దాదాపుగా 10 సంవత్సరాలు పరిచర్య చేస్తే అక్కడ సేవ ఫలించలేదు. మరొక చోట అదేవిధంగా పరిచర్యను ప్రారంభించి అక్కడ కొన్ని సంవత్సరాలు చేస్తే అక్కడ కూడా పరిచర్య ఫలించలేదు. మరొక చోట పరిచర్యను ప్రారంభిస్తే అక్కడ కూడా ఆటంకాలే. ఒక 10 మందితో సేవ చేస్తున్నటువంటి సేవకునిగా ఆయన ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ వస్తూ ఉన్నారు. ఎంతోమంది బహుశా అంటూ ఉన్నారట, నువ్వు ఎక్కడ పరిచర్య ప్రారంభించినా కూడా ఎందుకు ఫలితాన్ని చూడలేకపోతున్నావు? ప్రతి చోట పరిచర్య చేస్తావు, కొన్ని సంవత్సరాలు ప్రారంభిస్తావు, జరిగిస్తావు, అక్కడ ముగించబడిపోతూ ఉంది. ఆ పరిచర్య కొనసాగించబడ్డం లేదు. నిజంగా ఆయనకు అనిపిస్తూ ఉంటుందంట, నేను నిజంగా దేవుని ఏర్పాటులో ఉన్నానా? నేను దేవుని యొక్క మార్గంలోనే వెళుతున్నానా? ఎందుకు నా జీవితంలో ఈ పరిచర్య ఫలభరితంగా లేకుండా పోయింది అని ఆ దైవజనుడు వాపోతూ ఉన్నాడు. స్నేహితుడా, ప్రియ సహోదరి, ఆ దైవజనుడు మాత్రమే కాదు, కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులే. ఏది ప్రారంభించినా కొంతకాలం బాగుంటుంది, తర్వాత అది కనిపించకుండా పోతుంది. ఏ ప్రయత్నం చేసినా కొంతకాలం అది బాగానే ఫలిస్తుంది, తర్వాత అక్కడ ఫలితం అనేది కనిపించదు, శూన్యంగా మారిపోతూ ఉంది. అనిపిస్తూ ఉంటుంది, నేను పట్టుకున్నదల్లా కూడా పాడైపోతుంది, నాకు మేలు కనిపించట్లేదు, నాకేమాత్రము కూడా ఆశీర్వాదం కనిపించట్లేదు, అన్నిట్లో నష్టమే, అన్నిటిలో కూడా అపజయమే, అన్నిటిలో కూడా అవమానమే. అయ్యో, ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ ఎన్ని చోట్ల నా జీవితం తిరుగుతూ ఉందో, కానీ నాకు ఒక్క చోట కూడా ఫలభరితంగా నేను ఉండలేకపోతున్నాను. సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని వాగ్దానం నీ పట్ల గొప్పగా ఉండొచ్చేమో, కానీ పరిస్థితులు చూస్తే అన్నీ తారుమారుగా ఉన్నాయనుకుంటున్నావా? దేవుని పిలుపు ఉన్నతమైనదిగా భావించావు, కానీ పిలుపుకు తగినట్లుగా అక్కడ పరిస్థితులు కనిపించట్లేదని వాపోతూ ఉన్నావా? ఈ ఉదయకాల వాక్యము ద్వారా నాతో కూడా ప్రభు మాట్లాడుతున్నారు. అదేంటో తెలుసా? నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చెయ్యాలి అని అనుకున్నప్పుడు, నీ కొరకు గొప్ప కార్యాలు చెయ్యాలి అని అనుకున్నప్పుడు సాతాను పెద్ద పెద్ద ప్రాకారాలు కట్టేస్తూ ఉంటాడు, సాతాను ద్వారములన్నీ మూసేస్తూ ఉంటాడు. నీవైతే ప్రాకారాలను చూస్తున్నావు, మూయబడిన ద్వారాలు చూస్తున్నావు, ఆగిపోయిన పరిచర్యను చూస్తున్నావు, ఓడిపోయిన పరిస్థితులు చూస్తున్నావు, అపజయాన్ని చూస్తున్నావు, నష్టాన్ని చూస్తున్నావు, అవమానాన్ని చూస్తున్నావు. అయితే ఉదయకాలం నా దేవుడు నీతో చెప్పాలనుకున్నది ఏమిటంటే, నీ కొరకు ఒక చిన్న ద్వారం తెరవడం కాదు, లేక నీకు కొన్ని అవకాశాలు దేవుడు ఏర్పాటు చేయడం కాదు. ఏవైతే నీ జీవితంలో అడ్డుగా ఉంటున్నాయో, ఏ ప్రాకారములైతే అపవాది కట్టాడో, ఏ ద్వారములైతే నీ కొరకు మూయబడి ఉన్నాయో, అసలు ఆ ప్రాకారమే లేకుండా చేయడం దేవుని యొక్క ఉద్దేశం. ఏ ప్రాకారముని ఎదుట నిలబడకుండా చేయడం దేవుని యొక్క ఉద్దేశం. ఏ ఆటంకముని ఎదుట నిలబడకుండా చేయడం దేవుని యొక్క ఉద్దేశం. నీ కొరకు దేవుడు ఏ వాగ్దానమైతే ఇచ్చారో, ఏ పిలుపునైతే దేవుడికి ఇచ్చారో, ఏ శ్రేష్టమైన మాటనైతే దేవుడికి అందించారో, దానిని 100% ఏది వచ్చినా సరే నా దేవుడు నెరవేరుస్తారు అని మనవి చేస్తున్నాను. ఖచ్చితంగా దేవుని జీవితంలో కార్యాలు చేస్తారు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదండి. యోసేపు జీవితాన్ని చూడండి. యోసేపు భక్తిగానే పెరుగుతూ ఉన్నాడు. అన్నలు యోసేపును అర్థం చేసుకోలేదు. చివరికి తండ్రి కూడా యోసేపు కలలను తప్పుపట్టాడు. అన్నలు నీరు లేని గోతులు పడేసి యోసేపును ఎంతో హింసించారు. చివరికి యోసేపును ఐగుప్తుకు అమ్మేశారు. పోతీఫర్ ఇంటిలో చూస్తే అక్కడ శోధన, అక్కడ కూడా అన్యాయంగా అకారణంగా నింద వేయబడి అతడు చెరసాల్లో పడ్డాడు.
చెరసాల్లోనికి వెళ్ళిన తర్వాత మేలు చేసిన వ్యక్తే ఆ పానదాయకుడే ఆ మేలును మర్చిపోయి యోసేపుకు ఎలాంటి సహాయము కూడా చేయలేకపోయాడు. నిజంగా యోసేపు జీవితంలో ఆలోచన చేయండి, ఏదైనా ఒక్కటి అనుకూలంగా ఉందా? ఒక్కటైనా సరే యోసేపుకు ఆనందకరంగా ఉందా? ఒక్క పరిస్థితి చెప్పండి ప్రియులారా, ఇది యోసేపుకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అని చెప్పడానికి ఒక్కటి మనం చూపించగలమా? అన్ని వ్యతిరేకంగానే ఉన్నాయి, అన్ని వ్యతిరేకంగానే ఉన్నాయి. తను ఎంత మంచిగా ఉంటున్నాడు, ఎంత ప్రయాసపడుతున్నాడు, ఎంత యథార్థంగా జీవిస్తున్నాడు, ఎంత పరిశుద్ధంగా తను కాపాడుకుంటున్నాడు. తన చుట్టూ ఉన్న పరిస్థితులు ఒక్కటి కూడా తనకు అనుకూలంగా లేదు. అన్ని ఆటంకాలే, అన్ని అవమానాలే, అన్ని చేదైన పరిస్థితులే, అన్నీ కూడా తనకు నష్టం కలిగించేవే. కానీ కృంగిపోలేదు కదా, నసిపోలేదు కదా, తను ఏమాత్రము కూడా వేదన చెందలేదు కదా. అన్ని ప్రతికూలంగా ఉన్న పరిస్థితుల్లో, వ్యతిరేకంగా ఉన్న పరిస్థితుల్లో కూడా తన పరిస్థితులన్నీ కూడా మేలుకరంగా మార్చగలిగిన దేవుణ్ణే నమ్ముకున్నాడు తప్ప, దేవుని వైపే చూశాడు తప్ప పరిస్థితుల వైపు చూడలేదండి. యోసేపును దేవుడు తీసుకుని వెళ్ళి, ప్రియులారా, ఒక చిన్న ఆశీర్వాదం కాదండి, దేశంలోనే ఉన్నతంగా కూర్చోబెట్టాడు. దేశానికి మాత్రం కాదు, అనేక దేశాలకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చేశాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దైవజనుడా, నీ జీవితంలో, కుటుంబంలో, వ్యక్తిగతంగాను సేవాపరంగాను ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంటున్నావా? ఎన్నో అవమానాలు ఎదురవుతున్నాయా? సాతాను నీ జీవితంలో ముందుకు వెళ్లకుండా ప్రాకారాలు నిర్మించేస్తున్నాడా? తలుపులన్నీ మూయబడినట్లుగా, అవకాశాలన్నీ పోగొట్టుకున్నట్లుగా, ఏ మాత్రమో ఒక్క ఆశ కూడా నీకు కనిపించకుండా అంత నిరాశ, నిస్పృహ, వ్యతిరేకత అన్నీ కనిపిస్తూ ఉన్నాయా? యోసేపు వలె నిలబడు, యోసేపు వలె నడుచుకో, యోసేపు వలె దేవుని వైపు చూడు, యోసేపు వలె దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండు. తండ్రి అర్థం చేసుకోకపోయినా, అన్నలు సహితము కూడా ప్రేమించకపోయినా, ప్రేమించవలసిన వారే ద్వేషించిన, ప్రేమించవలసిన వారే దూషించిన, ప్రేమించవలసిన వారే నష్టం కలిగించిన, ప్రేమించవలసిన వారే నీ కష్టాలకు కారణమవుతూ వచ్చిన, నమ్మకంగా పనిచేస్తున్న నీ యజమానుడు నిన్ను నమ్మకుండా పోయినా, నువ్వు పనిచేస్తున్న స్థలంలో నీకు అన్ని ఆటంకాలు, వ్యతిరేకతలు వచ్చిన, అనేకమైన శోధనల చేత నువ్వు నింపబడుతూ ఉన్నా, మేలు పొందిన వారే నీకు మేలు చూపించకుండా, నేనున్నాను అని చెప్పిన వారే కంటికి కనబడకుండా, నేను నీకు సహాయం చేస్తానని మాట ఇచ్చిన వారే కనీసం ఆ మాట నిలబెట్టుకోకుండా కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా, అన్ని పరిస్థితులు మూయబడినట్లుగా నీ జీవితంలో ఉన్నప్పటికీ కూడా, ఈ ఉదయకాలం ఒక్క మాట జ్ఞాపకం చేసుకుందామండి. యోసేపు మనుషులను నమ్ముకోలేదు ప్రియులారా, యోసేపు మనుషుల కొరకు కనిపెట్టలేదండి. యోసేపు మనుషులు ఎలాంటి వారే అని తన జీవితంలో నిరాశ, నిస్పృహకు గురి కాలేదు. కానీ తను నమ్మిన దేవుని వైపు చూశాడు, తను నమ్మిన దేవుని కొరకు కనిపెట్టాడు. ఆయన కొరకు కనిపెట్టిన వారు ఎన్నడూ సిగ్గుపడరు ప్రియులారా. దేవునికి ఒక ఏర్పాటుని కలిగి ఉన్నారు, దేవునికి ఒక వాగ్దానం చేశారు. యోసేపుకు దేవుడిచ్చిన కలలు ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే మారవు కదా, ఎందుకంటే వాటిని అనుగ్రహించింది దేవుడు కదండి. వాటిని మార్చడు దేవుడు, నెరవేరుస్తాడు. యోసేపు జీవితంలో పరిస్థితులకు సంబంధం లేకుండా దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చినట్లుగానే, సహోదరుడా, ప్రియ సహోదరి, దైవజనుడా, నీ కొరకైన దేవుని ఉద్దేశాలు నెరవేరవా? నీ కొరకైన దేవుని ఆలోచనలు నెరవేరవా? కనుక వెలిచూపును బట్టి కాదు, విశ్వాసమును బట్టి నడుచుకో. కంటికి కనిపించే వాటిని బట్టి కాదు, నీ చెవికి వినబడుతున్న వాటిని బట్టి కాదు, దేవుని మాటను బట్టి జీవించు. నా ప్రభు వాగ్దానం చేస్తున్నారు, ఇవన్నీ నీకు అప్పగిస్తున్నాను అని. ఒకవేళ ప్రాకారాలు ఎత్తుగా ఉన్న, ద్వారం మూయబడినప్పటికీ కూడా, గట్టిగా వారు మూసుకుని ఉన్నప్పటికీ కూడా, నా దేవుని మాట తప్పిపోదండి. కనుక దేవుని బిడ్డలారా, విశ్వాసంలో బలంగా ఉందాం, ప్రభు వైపు చూద్దాం, ప్రభు కొరకు కనిపెట్టుకుందాం. పరిస్థితులు మార్చేవారు ఆయనే, మేలు చేసేవారు దేవుడే. అద్భుతమైన కార్యాలు నీ కొరకు దాచిపెట్టబడి ఉన్నాయి, వాటన్నిటిని కూడా నెరవేర్చేవాడు నా మహోన్నతుడైన దేవుడే. కనుక కృంగిపోవద్దు, దయచేసి అడుగులు ముందుకు వేయి. కృంగిపోవద్దు, దయచేసి
కేవలం విశ్వాసముతో జీవించడానికి ప్రయత్నం చేయి. మూయబడిన తలుపులు చూడొద్దు, ఎత్తైన ప్రాకారాలు చూడొద్దు. నా దేవుని వైపు చూడు. నా దేవుని యందు విశ్వాసముంచు. నీ కార్యములు సఫలమవుతాయి. నీకు ఇచ్చిన వాగ్దానములు ఖచ్చితంగా నెరవేర్చబడుతూ ఉంటాయి. ఎక్కడ తల దించుకున్నాను అనుకుంటున్నావో అక్కడ నా దేవుడు నేను తల ఎత్తుతాడు. ఎక్కడ అవమానం ఉందనుకుంటున్నావో అక్కడ నీ జీవితంలో గొప్ప ఎంతో ఉన్నతమైనటువంటి పేరును దేవుడు నీకు దయచేస్తారు. విశ్వసించుదాం, దేవుని కొరకు కనిపెట్టుకుందాం, దేవుని కార్యాలు మన జీవితంలో అనుభవించుదాం. ప్రభువు మనల్ని దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాలం ముందు మా ప్రభువా వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారు. నిజమే నాయన, మీ వాగ్దానములు చాలా విశేషమైనవి. మీరు లోకమును జయించి ఉన్నారు అని చెప్పారు. ప్రభువా, మేము మీకు ఎప్పుడైతే విధేయత చూపించగలుగుతామో, ఎప్పుడైతే మీ పట్ల మా ప్రభా లోబడి జీవించగలుగుతాము, విశ్వసించగలుగుతాము, ఖచ్చితంగా మీ కార్యాలు చూస్తాం నాయన. అపవాది మాకు అన్ని వ్యతిరేకమైన వాటిని చూపిస్తూ ఉంటాడు తండ్రి. అపవాది చూపిస్తున్న వాటిని బట్టి మేము కృంగి కలవరపడకుండా దేవా మీ వైపు చూడడానికి మాకు సహాయం చేయి. మా జీవితంలో కొన్ని ద్వారాలు మూయబడి ఉండొచ్చు మా ప్రభా, కొన్ని అవమానాలు మా జీవితంలో కలిగి ఉండొచ్చు, ఆటంకాలు వ్యతిరేకతలు కలిగి ఉండొచ్చు ప్రభువ. కానీ వాటన్నిటిలో నుండి కూడా మీరు అద్భుతంగా మమ్మల్ని నడిపిస్తున్నారు. శ్రేష్టమైన తావులోనికి తీసుకుని వెళ్తారు. ఒక దినాన్ని ఉన్నతమైన ఆశీర్వాదాలు మాకు దయచేస్తారు. మీ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ఆయన. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. దైవజనులను దీవించండి. వారి పరిచర్యలో మేలు చేయండి. వారి పరిచర్య చేస్తూ ఉండగా ప్రతి ఆటంకాలు తొలగించండి మా ప్రభువ. వారికి మీ ఆశీర్వాదము దయచేయమని, మహిమ మీరు పొందుకొనమని, వారి కుటుంబాలను దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి సదాకాలం మీకు తోడై ఉండి గొప్ప జయ జీవితమును ప్రసాదించునుగాక. ఆమెన్.